హాయ్ సార్. సార్ యాక్చువల్‌గా ఒక మూమెంట్ ఉంది కదా! సిగ్నేచర్ మూమెంట్ మీరు బ్లెస్సింగ్ ఇస్తూ ఒక అవును. సిగ్నేచర్ చేస్తూ ఉన్నారు కదా సార్! అది అవును. ఎవరి ఐడియాలజీ మీదా? లేదంటే కొరియోగ్రఫీ డాన్స్ కొరియోగ్రాఫర్ చేసిందా? లేదా? ఏదండి? మీరు బ్లెస్సింగ్ ఇస్తూ వి అదా? అని చేశారు అది కదా! మారుతి గారు. ఆల్ ది సార్ వెరీ బెస్ట్ అండి. కంటిన్యూ క్వశ్చన్. విష్ణు గారు. ఆ స్టెప్ చాలా వైరల్ అయింది. అవునండి. ఒకసారి పంచ్ చేయిస్తారా ఆ స్టెప్? అది కాదు, అది వివిగా ఏఏగా గీసి వివిగా మార్చి చేస్తారు కదా అది. విష్ణు గారు సార్. అంటే ఈ మధ్యన ఓవర్సీస్లో సినిమాలన్నీ కూడా అంటే కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలకి భయంకరంగా అక్కడ భారీ వసూళ్ళు అనేవి దొక్కుతున్నాయి కదా. సో మరి ఈ సినిమాతో మీరు ఓవర్సీస్ మార్కెట్ ఏమైనా ఎక్స్పెండ్ అవుద్ది అనుకుంటున్నారా? ఓవర్సీస్లో ఎలా ఉండబోతుంది రిలీజ్ అనేది? పెద్ద రిలీజ్కి వెళ్తున్నారా? ఓవర్సీస్ మంచిగానే ఉందండి. నాకు బాగానే, నాకు ఫస్ట్ నుంచి కూడా మంచిగానే ఇది ఉంది. అండ్ ఓవర్సీస్లో ఎంటర్టైనర్స్ అంటే ఎప్పుడూ ఎప్పుడూ ఉందండి అది పాజిటివ్ ఎంటర్టైనర్లకి. ఈ సినిమా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అనుకుంటా. అంటే సోలోగా ఇంకా వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి ఈసారి ఎక్కువ థియేటర్లు దొరికే ఆపర్చునిటీ దొరికింది. సో వెయిటింగ్, డెఫినెట్గా అక్కడ ఆడియన్స్ కూడా చాలా మంచిగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. డైరెక్టర్ గారు పేరు చూసిన తర్వాత ఒక మాట్లాడగలండి. సినిమా హైప్ పెంచడానికి మీ అడ్రస్లో ఏమైనా చెప్పే అవకాశం ఉందా? ఇంటి అడ్రస్ సినిమా హైప్ పెంచడానికి మీ ఇంటి అడ్రస్ చెప్పే అవకాశం ఉందా? అయ్యో అలాంటి ఏం లేదు సార్. సినిమా అయితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 27th డెఫినెట్లీ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలను. ప్రొడ్యూసర్ గారు, అంటే సినిమా రిలీజ్కి ముందే ఒక ఇండస్ట్రీలో ఒక మాట అనిపిస్తుంది, టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఈ మధ్య కాలంలో అది చాలా తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. ఈ సినిమా కనుక వర్కౌట్ అవ్వకపోతే ఇక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామనే ఆలోచన మీకు ఉందా ఏంటి, ఎట్లాగా? ఆల్రెడీ వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ అయిపోయింది, మరి ఇంకా వర్కౌట్ అవ్వకంటే ఏముంది? టేబుల్ ప్రాఫిట్. ఇంకా నాకు నెక్స్ట్ ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయండి. నేను ఇక్కడే ఉంటాను. ఆల్రెడీ నేను హ్యాపీగా ఉన్నాను. మీరు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయింది. నేను వర్కౌట్ హ్యాపీగా ఉన్నాం కదా, మా ఫేసే తెలుస్తుంది కదా మీకు. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది కదా మీకు 2 సినిమాల విషయంలో. 2 సినిమాలు వచ్చినాయంటే సురేష్ బాబు గారు వీళ్ళందరూ మాట్లాడారు, దామోదర్ ప్రసాద్ గారు, ప్రీవియస్ ఫిలిమ్స్, ప్రీవియస్ 2 సినిమాలు, ముందు చేసిన 2 సినిమాలు, ప్రీవియస్ ఫిల్మ్ మావయ్య, అవి కూడా మంచి సినిమాలేనండి. అవి కూడా మేకింగ్ పరంగా మీరు ఎక్కడ తగ్గలేదు అది? తగ్గలేదు. అల్లుడు అదుర్సు సాంగ్స్ బాగుంటాయి, మేకింగ్ బాగుంటుంది. హరోమార్ కూడా కాస్ట్లీగానే ఉంటుంది. మేము హరోమార్ కూడా గట్టిగా కేరళలో చేసాం, కర్ణాటకలో. అంటే ఇంకా టైమింగ్ బట్టి ఇంకా ఏంటి సార్, బాగుందా డ్యాన్స్? ఇందాక సాంగ్లో డ్యాన్స్ చేశారు కదా. అవును సార్, ఏంటి? కొంచెం ఇంట్రెస్ట్ సార్, అందుకే వేసాను. బాగుంది సార్, మీకు నచ్చిందా? సూపర్, బాగుంది స్టెప్. కొంచెం క్లాప్స్ కొట్టండి సార్. థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు హాయ్ హాయ్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ప్రమోషన్స్ అన్నీ కూడా పీక్స్లో ఉన్నాయి అండ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా భారీగా ఉన్నాయి. సో అంటే ఫస్ట్ నుంచి మీరు చేసినవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సినిమాలు. ఎగ్జాంపుల్ కొన్ని చూసుకుంటే నీది నాది ఓకే కథ కానీ, బ్రోచేవారు అంటే లైక్ అంటే యాజ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు కష్టపడిన దానికి, మంచి సినిమాలు అందించిన దానికి అక్కడ కొంచెం అవార్డ్స్ ఏమన్నా మిస్ అయ్యామనేది నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఉత్తమ సహాయ నటుడిగా ఒక సైమాకి ఏదో ఉన్నది ఒకటే జిందగీకి మీరు నామినేట్ అయ్యారు. బట్ ఎక్కడ కూడా సో అవార్డ్స్ గురించి సో ఏంటి మీరేం చెప్తారు? ఏమోనండి, మరి నాకు ఎప్పుడు అవార్డు అంటే వస్తే ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పొచ్చు, ఎప్పుడు రాలేదు. బట్ దానికంటే ముఖ్యం నాకు ఆడియన్స్ నుంచి వచ్చే రివార్డే మెయిన్ అది. సో అది ఎప్పుడు ప్రతి సినిమాకి పెరుగుతూనే వెళ్తుంది. సో వెరీ హ్యాపీ. మీకు ఎవరన్నా లీక్ చేశారా సినిమాలో డైలాగులు? లేదు లేదు కాదు, ఆ బొమ్మను తీసుకొచ్చారు అంటే హీరోయిన్ వదిలేసిన తర్వాత దాంతో సెటిల్ అయిపోదామన్నా ఏం చెప్దాం అనుకుంటున్నారు? కాదు, ఈ మూవీలో మనీషా అంటే ఆ పెన్గ్విన్ జనవరి మేము వైరల్ అయింది కదా, అది అయినా తెలుసు. విష్ణు గారు క్యారెక్టర్ అయితే ఇది పంచ్, అంతే. అలాగే పాపం పాపం అంటారు మీరు. ఓకే, నైని గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. రీసెంట్గా ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఫిల్మ్ ఫేర్. ఎస్. సో ఏంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు? ఎక్స్పీరియన్స్ అంటే నా డెబ్యూ మూవీకి ఫిల్మ్ఫేర్ వచ్చింది అని నా అదృష్టం చెప్పాలి. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ కమింగ్ టు ద ఫిల్మ్ ఐ థింక్ దెర్ ఈస్ వన్ మోర్ సెలబ్రేషన్ వెయిటింగ్ ఇన్ ద లైన్. విష్ణు గారు, రీసెంట్గా అంటే ట్రైలర్ అండ్ టీజర్ చాలా బాగున్నాయి. అండ్ రీసెంట్గా ప్రమోషన్స్లో భాగంగా మీరు సలార్ది యా 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 అది ఉంది కదా, అది బాగా వైరల్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? మేము సరదాగా ఈ
మీట్ పెట్టామండి. సో ర్యాండమ్గా అంటే సరదాగా Q&A లాగే ఈ మీమర్స్ వీళ్ళందరితో ఇది చేసేటప్పుడు లాస్ట్ ఫిల్మ్ అప్పుడు నేను సింగిల్ అప్పుడు చెప్పాను అనమాట, ఇలా రోజు నైట్ ఇలా చూస్తాం ఇది చెప్పాను కదా. సో అక్కడ అడిగారు అందరూ. సో ఆన్ ద స్పాట్ మనోళ్ళు కూడా సరే సరదాగా పెడదామని క్లోజింగ్ దాంతో క్లోజ్ చేసాం అనమాట. సో మంచి బాగుంది. అండ్ ఆ